మంచి దేవునికి స్తోత్రములు. చదివినటువంటి వాక్య భాగము 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం నుండి 16వ వచనం వరకు మనం చదువుకున్నాము. ఈ చదువుకున్నటువంటి వాక్య భాగమును దేవుడు మనందరి కొరకు రాయించినాడు కనుక చదివినటువంటి వాక్య భాగం ఉద్దేశం ఏమిటంటే, దేవుని దృష్టిలోన మనమందరము కూడా బలహీనులమని, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించి మనతో సహవాసం చేయడానికి ఈ మందిరాన్ని అనుగ్రహించినాడో ఆ విషయాలను గ్రహించడానికి దేవుడి యొక్క మాటలను తాను ఏర్పరచుకున్న భక్తుడైన సమూయేలు ద్వారా ఈ మాటలను మన కొరకు రాయించినాడు కనుక దయచేసి శ్రద్ధతో వినండి, ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోనండి. ఈ యొక్క చదివిన వాక్య భాగంలోన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, మందిరమునకు యొక్క ప్రాధాన్యత, మందిరం యొక్క ప్రాధాన్యత ఏమిటో అది మనము గ్రహించాలి. కనుక దేవుడు సకల సృష్టికి ఆధారభూతుడు, సర్వశక్తిమంతుడు, లోకాలను సృష్టించినటువంటి వాడు మనలను జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకంటే మనము దేవుని సంబంధులమే, కానీ మనమంతా కూడా దుష్టుని మూలముగా అపవిత్రులమైనామని, మనము దేవుణ్ణి చేరుకోలేనటువంటి, దేవుడు అనుగ్రహించేటువంటి పరమానందాన్ని పొందుకోలేమని దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని, దేవుడు మనకు చేరువవ్వాలని ఆయన ఎంతో కృపగలిగిన దేవుడిగా నిరూపించుకున్నాడు. హల్లెలూయా. మనమందరము కూడా దేవుని మూలముగా సృష్టించబడినటువంటి వారము. దేవునికి మనకున్నటువంటి బంధం ఏమిటంటే, ఆయన మనందరికీ తండ్రి అండి. ఏ తండ్రి కూడా పిల్లలకు వేరుగా ఉండుట ఇష్టపడడు. కనుక నా పిల్లలు నాకు చేరువ ఉండాలనేటువంటి కోరుకునే రీతిగా దేవునికి కూడా అదే ఆశ ఉన్నదండి. కానీ మానవుడి యొక్క అవిధేయతను బట్టి పాపము దేవుని నుండి మనల్ని ఏం చేసినది? వేరుపరిచినది. ఏ మానవుడు కూడా గమనించండి, దేవునిని చేరుకోలేడు. ఒకవేళ చేరుకోవాలని ప్రయత్నం చేసినా మానవుడు బ్రతకలేడు. దేవుడు కూడా మనల్ని చేరుకోవాలని ప్రయత్నం చేసినా ఏ మానవుడు కూడా బ్రతకడానికి అర్హుడు కాదండి. ఎందుకంటే అపవిత్రత దేవుని యొక్క తేజస్సు మనల్ని కాల్చివేస్తుంది. కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టడమో, మనకు వేరుగా ఉండటమో, దేవుని ఆశీర్వాదాలు, దేవుని యొక్క ఆనందము పొందుకొనకుండా ఉండుట పరమ తండ్రికి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదండి. అందుకనే దేవుడు తనకున్నటువంటి జ్ఞానమంతా కూడా ఉపయోగించి, దేవుడు మొట్టమొదటిగా సృష్టించబడినటువంటి ఆదాము అవ్వలతో మాట్లాడటానికి కృపగలిగిన దేవునిగా భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. అందుకనే ఓ ఆదామా నువ్వెక్కడా అనగానే చెట్ల చాటున నేను దాక్కున్నాను అని సమాధానం ఇచ్చాడు. ఎందుకు దాక్కున్నావంటే, నేను పాపము చేశాను, మీ యొక్క ఆజ్ఞను అతిక్రమించినాను అని ఎప్పుడైతే వారు అతిక్రమాలను చెప్పుకున్నారో, భయపడద్దు, మీరు భయపడకండి, మీతో నేను సంబంధం కలిగి ఉండడానికి మీ కొరకు నేను ఒక ఏర్పాటు చేస్తాను అని ఒక బలిపీఠాన్ని దేవుడు ఏర్పాటు చేశాడండి. హల్లెలూయా. ఆ బలిపీఠం మీద
దేవుని సన్నిధి ఉండునట్లుగా మానవుడు దేవునితో సంబంధం కలిగి ఉండడానికి, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఆ బలిపీఠం మీద దేవుడు ఒక జంతువును వధించి తన పరిశుద్ధ మరి ఆ రక్తము చేత మనకు చేరువయ్యాడు. హల్లెలూయా. అందుకనే కొన్ని రాళ్ళు పెట్టి ఆ రాళ్ల మీద ప్రారంభంలోన దేవుడు ఒక జంతువును వధించినట్లుగా మనకు ఆధారాలు ఉన్నాయండి. కనుక ప్రతి ఒక్కరు కూడా ఏడాదికి ఒక్కసారి నా ఆశీర్వాదమునకు, నేను అనుగ్రహించేటువంటి ఆరోగ్యానికి మీరు పాత్రులు కావాలంటే, నా దగ్గరికి రావాలి అంటే, నా మాటలు వినాలంటే, నా ఆశీర్వాదానికి పాత్రులు కావాలంటే మీరు ఆ బలిపీఠం దగ్గరికి రావాలి. అందుకని కయీను ఏమేలకు కూడా దేవుడు అట్టి అవకాశం ఇచ్చాడు. అందుకనే వారు కృతజ్ఞతలు చెల్లించడానికి, వారికి అనుగ్రహించినటువంటి సంపాదనలో నుంచి ఏం చేశాడు దేవుడు? కృతజ్ఞత మనస్సు కలిగి ఉండడానికి. వాస్తవానికి దేవాది దేవుడు తూర్పునకు పడమలకు ఎంత దూరమో అంత దూరమైనప్పటికీ ఒక బలిపీఠం ద్వారా మానవుడికి చేరువయ్యాడు. హల్లెలూయా. అదే క్రమమును పాత నిబంధనలోని భక్తులు అనుసరిస్తూ వచ్చినారండి. మరి ఆ పద్ధతులను మరి తర్వాత భక్తులను చూసుకుంటే నోవాహు కూడా బలిపీఠాన్ని కట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించినటువంటి వాడు. అదే రీతిగా అబ్రహాము కూడా బలిపీఠాన్ని కట్టి దేవునికి స్తుతులు చెల్లించేటువంటి వాడు. యాకోబు మొదలైనటువంటి భక్తులంతా కూడా బలిపీఠాల ద్వారా వారు ఆ రీతిగా చేస్తూ వచ్చినారు. అయితే దేవుడు ఇంకా చేరువ కావడానికి దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. మోషేని ఎన్నుకొని, ఓ మోషే, నేను ఇంకా ప్రజలకు సమీపంగా ఉండాలి, ప్రజలతో నేను మాట్లాడాలి, ప్రజలు నా బాధ వినాలి, నా ప్రేమను వారు గుర్తించాలి అని నువ్వు ఒక మందసాన్ని తయారు చేసి, ఒక ప్రత్యేక గుడారాన్ని తయారు చేసి ఆ గుడారంలోన ఆ మందసాన్ని పెట్టి ఆ మందసం మీద రక్త ప్రోక్షణ జరిగించు. నేను ఆ మందసము ద్వారా ఆ గుడారంలోనికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడతాను. కనుక నా సన్నిధి మీతో ఉండడానికి ఇటు ఏర్పాటు నువ్వు చెయ్యి మోసే అంటే, దేవుడు చెప్పిన రీతిగా మోసే ఏం చేశాడండి? బంగారు మందసాన్ని ఏర్పాటు చేశాడు. ఆ తెరల ద్వారా గుడారాన్ని ఏర్పాటు చేసి ఆ మందసాన్ని అక్కడ పెట్టాడు. ప్రజలందరూ కూడా ఆశీర్వదించబడినట్లుగా దేవుడు అట్టి అవకాశాన్ని ఏర్పాటు చేశాడు. రాను రాను దేవుడు ఏం చేశాడంటే, దావీదు మహారాజు ద్వారా ఆ గుడారాలలో ఉన్నటువంటి మందసాన్ని ఒక మందిరాన్ని సొలొమోను మహారాజు ద్వారా కట్టించి ఆ మందసాన్ని మందిరంలోనికి తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. కనుక ఇప్పుడు మందసం ఎక్కడుందండి? మందిరంలో ఉన్నది. అయితే దేవుడు కోరుకున్నది ఏంటో తెలుసా? ఈ మందిరము ద్వారా నేను ప్రజలందరితో సంబంధాన్ని కలిగి ఉంటాను. కనుక ఈ మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరము అనబడును అని దేవుడు తెలియజేశాడండి. కనుక అన్యజనులైనా నా యందు విశ్వాసం ఉంచినటువంటి వారైనా ప్రతి సంవత్సరము మీ యొక్క ఆశీర్వాదాలు కలిగి ఉండాలి. నా ఆశీర్వాదాలు కలిగి ఉండాలన్నా, ఆరోగ్యవంతులు కావాలన్నా, మీకున్నటువంటి లోటుపాటులు ఆ మందిరంలోనికి వచ్చి తెలియజేస్తే అవి పొందుకోవాలన్నా ఎల్లప్పుడూ నా కను దృష్టి
నా చెవులు ఈ మందిరం పైన ఉంటాయి అని దేవుడు వాగ్దానం చేసినాడండి. అందుకే ఈ 15వ వచనం ఏం చెప్తున్నదండి? 15వ వచనం చూడండి. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును అని చాలా చక్కగా దేవుడు ప్రామిస్ చేస్తున్నాడండి. దేవుడు అబద్ధికుడు కాదు. మందిరమునకున్నటువంటి ప్రాముఖ్యత ఏంటో అది నీకు నాకు దేవుడు తెలియజేస్తుంటున్నాడు. హల్లెలూయా. కనుక ఈ మందిరాన్ని సద్వినియోగం చేసుకుంటే అది మనకు ఆశీర్వాదకరం. మనకు కలతలు ఉన్నా, లేమి ఉన్నా, కష్టాలు ఉన్నా, సమస్యలు ఉన్నా, మన కుటుంబంలో ఏదైనా కార్యం జరగాలన్నా, మీ అంతటా మీరు ఏడిసినా ప్రలాపించినా మీ చేతుల ఏది కూడా సాధించుకోలేరు అనే విషయాన్ని మన జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఎందుకంటే దేవుని దృష్టిలోన మనమందరము కూడా చచ్చినటువంటి వారము. జీవించుతున్నామన్న పేరు మాత్రం ఉన్నది, కానీ దేవుని దృష్టిలోన ఏ క్రియల ద్వారా మనము దేవుని ఆశీర్వాదాలను పొందుకోలేము, దేవుని యొద్దకు కూడా చేరుకోలేము. హల్లెలూయా. గత రాత్రి కూడా మీకు బైబిల్ గ్రంథం ఆధారంగా 38 సంవత్సరాల నుండి పక్షవాయువుతో పడి ఉన్నటువంటి ఒక వ్యక్తిని గురించి మీకు వివరించినాను. అతడు 38 సంవత్సరాలుగా దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవడానికి ఆయన ఏమైనా చేయగలిగాడా? మనమందరం కూడా ఆత్మీయ పక్షవాత రోగం కలిగినటువంటి వారమేనండి. కనుక మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా మనం ఇంకొక తప్పు చేస్తున్నాము. అందుకని క్రియల ద్వారా మానవుడు రక్షింపబడలేడు, క్రియల ద్వారా స్వస్థత పొందలేడు, క్రియల ద్వారా పిల్లలు పొందుకోలేరు. అమ్మ ఇటు తిరుగుదు. ఏం అలా చేస్తే అపోస్తలుడైనటువంటి పౌలు చెప్పిన రీతిగా ధర్మశాస్త్రం అంతా కూడా ఆచరించినాను, నేను పెద్ద తప్పు చేశాను, అందుకనే పాపులందరిలోన ప్రధాన పాపిని నేను అని పౌలు ద్వారా దేవుడు కూడా తెలియజేస్తూ ఉంటున్నాడు. కనుక మనమందరము రక్షింపబడాలన్నా, దేవుని ఆశీర్వాదాలకు పాత్రలం కావాలన్నా, స్వస్థత పొందాలన్నా, పిల్లలు కలిగి ఉండాలన్నా, దేవుడు అనుగ్రహించినటువంటి మందిరములోనికి వచ్చి ప్రార్థన చేయుట ద్వారా, మందిరములోనికి వచ్చి దేవుని మాటలు వినడం ద్వారా మనకు మేలు జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మందిరములోన దేవుడు మాట్లాడతాడండి. ఆకాశ మహాకాశాలను పట్టజాలనటువంటి వాడే, కానీ దేవుడు మందిరములోని మందసము ద్వారా దేవుడు మనల్ని గమనిస్తూ ఉంటాడు, మన విజ్ఞాపనలు వింటూ ఉంటాడు. ఎందుకంటే దేవుడు చెప్పాడు, గర్భఫలము అనుగ్రహించు వాడను నేనే, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము అని కూడా అన్నాడు. స్వస్థపరచు దేవుడను నేనే, నేను తప్ప వేరొక దేవుడు లేడు. అయితే మీరు ఆశీర్వాదాలు పొందాలంటే మీ ఇంటి వద్ద ఉండి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ ప్రయత్నాలు జరగవు. ఎందుకంటే లోకాలను సృష్టించినటువంటి వాడను నేనే, నేను ఆజ్ఞాపిస్తే మీరు కోరుకొనినది ఏదైనా కూడా నేను ఇవ్వగలను అని దేవుడు అందరితో కూడా వాగ్దానం చేసినాడండి. అందుకని బైబిల్ గ్రంథంలో ఉన్న సమూయేలు ద్వారా మన సమూయేలు గ్రంథంలోన హన్న పిల్లలు లేనటువంటి తరుణంలోన తన భర్త మీద ఏడుస్తున్నటువంటి తరుణంలోన భర్త చెప్పాడు, నువ్వు నా మీద ఏడవటం కాదు కానీ శీలోహులోని మందిరములోనికి వెళ్ళి నీ బాధ అక్కడ వివరించు
వివరించు అని అన్నాడు. హల్లెలూయా. మందిరములోన వివరించుకుంటే ఆయన వాగ్దానం చేసినటువంటి దేవుడు, నమ్మదగినటువంటి దేవుడు, మన ప్రార్థనలు వింటాడు, మనకు జవాబులు దయచేస్తాడు. హల్లెలూయా. ఆమె వేడుకొన్న రీతిగా కుమారుణ్ణి పొందుకున్నదండి. ఇక బైబిల్ గ్రంథం ఆధారంగా చూస్తే మందిరము ద్వారా అనేక మేలులు పొందుకునేటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. మీకు అర్థమైంది కనుక మందిరమును నిర్లక్ష్యం చేస్తే దేవునికి మనము పెడముఖం పెట్టినట్టేనండి. పెడముఖం పెడితే నా పని నేను చూసుకుంటలే, నీ సహాయం మాకు అవసరం ఏమీ లేదు అన్నట్లుగానే ఉంటుంది. మరి గ్రేస్ చెప్పిన సాక్ష్యం ప్రకారంగా కూడా 12 సంవత్సరాలు నాకు సంతానం లేదు, దేవుడి మందిరము ద్వారా నాకు గొప్ప కార్యం చేశాడు, నాకు ఒక బిడ్డను దయచేసినాడు, ఆ తర్వాత నా కుమారుణ్ణి దయచేసినాడు అని మంచి సాక్ష్యం చెప్పగలిగినది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలోన మందిరమునకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటో అది నేను ఎరుగుదును. నాది మామిడిగూడెం, మీకు అందరికీ తెలుసు. మామిడిగూడెంలోన మందిరానికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఎంత ఉంటుందంటే చాలా ప్రాధాన్యత ఇస్తారండి. మందిర యానివర్సరీ జరుపుకోవటం అంటే కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు గమనించండి, ఎంతో ఉత్సాహంగా ఈ మందిరము ద్వారానే మేము ఈ రోజున ఆశీర్వదింపబడినాము, గొప్ప గొప్ప వారమైనాము అని సాక్ష్యాలు చెబుతుంటారండి. మరి ఈ సంవత్సరం కూడా నేను సాక్ష్యాలు విన్నాను. ఆ మందిర యానివర్సరీకి 5 లక్షల సహాయం కూడుకున్నదండి. ఒక్కొక్కరు 50,000, 50,000, 50,000, 30,000, 15,000, 20,000. ఎవరేం అడగలేదండి, వాట్సాప్లో పెట్టారు అంతే మెసేజ్. 50వ వార్షికోత్సవము జరుపుకొనుచున్నాము, మీరందరూ ఏకీభవించండి అంటే. ఇంకోటి, ఎక్కడెక్కడ ఉన్నవారైనా కూడా ఆ యానివర్సరీ రోజున వచ్చి దేవునికి కృతజ్ఞతలు చెల్లించారు. హల్లెలూయా. ఈ సమయంలో ప్రాముఖ్యంగా కూడా గమనించండి, నా సాక్ష్యం కూడా ఉన్నదండి అక్కడ. నేను కూడా లోక సంబంధినేనండి, లోకాశలు కలిగినటువంటి వాడినే. కానీ ఒక దినమున నాకు చిన్న బలహీనత ఏర్పడినది. ఫస్ట్ నామకార్థంగా క్రైస్తవుడికి ఉన్నాను, కానీ నాకు కొంత బలహీనత కలిగిన తర్వాత ఒక రోజున మామిడిగూడెం మందిరంలోనికి వెళ్ళి నా బాధను వ్యక్తం చేసుకుంటూ ఉంటున్నాను. అది 1988వ సంవత్సరము డిసెంబర్ నెల 28వ తారీఖు అండి, అది ఆదివారం. ఆ దినమున దేవుడు మందస్సము ద్వారా నాతో మాట్లాడుతున్నాడు. మందస్సం అంటే ఇప్పుడు ఎవరు అనుకుంటున్నారు తెలుసండి? పాత నిబంధనలోన బంగారు మందస్సం ఉన్నది. దేవుడు యేసుక్రీస్తు ద్వారా మానవ గుడారములోనికి అనగా మందస్సములోనికి వచ్చినాడండి. మరి కొంతమంది దైవజనులను ఏర్పాటు చేసుకొని దైవజనులలోన ఉండి మందిరానికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ దేవుడు ఆహ్వానాన్ని తెలుపుతూ ఉండేటువంటి వాడండి. అయితే నేను ఆ రోజు వెళ్ళినప్పుడు ఆ రోజు సూటిగా నాతోటి మాట్లాడుతున్నాడు. భయపడకము, దేవుని వలన నువ్వు కృప పొందితివి అనే మాట పాస్టర్ డేవిడ్ సుదర్శనం గారు అయ్యగారు ఆ మాట మాట్లాడుతూ ఉంటున్నాడు. వాక్యం చెబుతూ ఒక మాట అంటున్నాడు చివరిగా, ఇదిగో నీ హృదయపు తలుపు దగ్గర ఉండి నేను తట్టుచున్నాను, ఎవరైనా సరే తలుపు తీసిన ఎడల వారిలోనికి నేను వచ్చి వారితో భుజిస్తాను, వారితో నడుస్తాను, వారిని నడిపిస్తాను, వారిని పరలోకానికి అర్హులుగా చేరుస్తాను అని దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడని. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దినము
ప్రభువా నాలోనికి రండి, నన్ను నీ బిడ్డగా చేర్చుకో, నన్ను నీ సేవకునిగా కూడా వాడుకో. ఆ దినము నేను వేడుకున్నానండి. కానీ ఆ రోజు నా మనసులోన, ప్రభువా నేను లోక సంబంధిని, లోకాశలను కలిగి ఉన్నటువంటి వాడును, నేను క్షమించబడతానా ప్రభువా అని నా మనసులో కొంత వేదన కూడా ప్రారంభమైనది. కానీ డిసెంబర్ 31వ తారీఖు రాత్రి దైవజనులు ప్రార్థన చేసి కొన్ని వాగ్దానాలు ఇస్తున్నారు. ఆ వాగ్దానాలలో నేను ఒక వాగ్దానం తీసుకున్నప్పుడు, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అన్నాడు. ఇక ఆ రోజు నా ఆనందం ఇంతంత కాదండి. ఎవరు క్షమించినా ఎవరు క్షమించకపోయినా లోకాలను సృష్టించినటువంటి ఆ దేవాది దేవుడు నన్ను ప్రేమించాడు. ఇక ఆయనే నాకు తండ్రి, ఆయనే నా దేవుడు, ఆయనే నా రక్షకుడు, ఆయనే నా కాపరి అని నేను ఆ రోజు తీర్మానం చేసుకున్నానండి. ఎక్కడ? మందిరములోన నేను వేడుకొనిన రీతిగా దేవుడు నాలోనికి వచ్చాడండి. నాటి నుండి నేటి వరకు దేవుడు సేవకుడుగా కూడా ఎన్నుకొని అనేకులను దర్శిస్తూ వచ్చినాడు. మరి మీ మధ్య కట్టబడినటువంటి కోయగూడెం మందిరంలోన ఆయన నాలో ఉండి మాట్లాడుతున్నాడా లేదా? నాలో ఉండి అనేకులను ఆశీర్వదించినాడా లేదా? అనేకులను స్వస్థపరిచినాడా లేదా? అనేకులు దీవించబడినారా లేదా? గర్భఫలం లేనటువంటి వారు ఎంతో మంది గర్భఫలాన్ని కూడా పొందుకున్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మందిరము విషయంలోన మీరు నిర్లక్ష్యం చేస్తే, మీరు అలిగితే ఎవరికి నష్టమో తెలుసండి? ఏమండి, ఎవరికి నష్టమో? ఏదో సామెత అంటారు, నక్క నీళ్ళు దాక్కుండా చెరువు మీద అలిగిందట. ఏమండి, ఎవరికి దాహం అయిద్దండి? నక్కకే నష్టమైద్ది. కనుక మీరు లోకంలో ఉన్నటువంటి వాటికి అన్నిటికీ ప్రాధాన్యత కంటే మీ ప్రతి అవసరత, మీ ప్రతి సమస్య అది తీరాలంటే మందిరంలోనికి వచ్చి ప్రభువుని వేడుకోనండి. ప్రభు ఖచ్చితంగా ప్రార్థన వింటాడండి. ఎందుకంటే యెరూషలేం మందిరమే కాదు, దేవుడు ఎక్కడ మందిరం కట్టుకున్నా దేవుని వాగ్దానం అక్కడ నెరవేరుతుందండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు బాబోస్తండ ప్రాంతాన్ని ప్రేమించాడు. వారిని ఆశీర్వదించాలని, వారి మొర వినాలని, వారిని స్వస్థపరచాలని, వారిని పరలోకార్హులుగా చేయాలని, వారిని గొప్ప ధనవంతులుగా చేయాలని